మనోహరమైన ప్రకాశవంతమైన గతిని జగత్తుకి అందించినవాడు రుచిరాంగద. చూసారా, ఇంతవరకు ఆభరణాలు చెప్పాం, ఇప్పుడు స్వరూపం తత్వం వైపు వెళ్ళింది. ఆయన జనన జనజన్మాది. జనన అంటే జని ప్రాదుర్భావే అనే ధాతువు ప్రకారంగా ప్రాణులను జనింపజేయువాడు జనన. ఆ జనింపజేయుటనే క్రియ భగవత్ స్వరూపం అండి. ఇక్కడ ఒక విత్తనంలోంచి ఒక మొలక జనించింది. ఆ జనింపజేసే శక్తిగా విత్తనంలో ఒక చైతన్యం ఉంది. అలా జగత్తునంతని జనింపజేసేవాడెవడో, జనింపజేసే ప్రక్రియ ఆయన. అంతేగా అలాగా ఈ జన్మించిన వాటి జన్మలన్నిటికీ ఆయనే మూలం. జన్మాది. జన్మించిన వాళ్ళు జనులు, వాళ్ళ జన్మకి ఆది అయినటువంటి వాడు జన్మాది. భీమ తర్వాత మాట భీముడు. పాండవుల్లో ఒకటి పేరు. అంతకుముందు నమ ఉగ్రాయచ భీమాయచ అని పరమేశ్వరుడి పేరు. మనకి భీమశంకరుడు భీమేశ్వరలింగం ఎన్ని కొలుచుకుంటున్నాం. భీముడు అంటే భయంకరమైన వాడు. భయం అంటే ఏంటో ముందే చెప్పుకున్నాం. జగత్తుని శాసించడమే భీమశాసనం. కానీ భీమ అనే శబ్దానికి జగత్తుని శాసించువాడు అని అర్థం. ఇక్కడ జగత్తుని శాసించువాడు భీమ. భీమ పరాక్రమ. అలా శాసించగలిగే పరాక్రమం ఆయన వద్ద ఉంది. ఆ పరాక్రమం చూసినా భయం వేస్తుంది. ఎందుకంటే భయం వేసేవాడు ముందు పరాక్రమం చూపిస్తేనే విజయం సాధించడం. అంటే పరాక్రమాన్ని భయపడాలి అవతల వాళ్ళు. కానీ ఎంత విజృంభించినా భయం కలగలేదంటే ఏం లాభం అండి. అందుకే పరమాత్మ విజృంభించి పరాక్రమం చూపిస్తే ఎవడైనా భయపడవలసినదే. అదే భీమ పరాక్రమ అంటే శాసన రూపముగా జగత్తుని గొప్పగా ఆక్రమించువాడు. భీమ పరాక్రమ శబ్దానికి అర్థం. ఆ శాసనం ఎక్కడుంది? ఎక్కడో వైకుంఠంలో దాచిపెట్టలేదు శాసనం. విశ్వమంతా ఆక్రమించింది ఆ శాసనం. అంతకంటే ఆక్రమించింది మరొకటి లేదు. అందుకే భీమ పరాక్రమ అది దీని యొక్క అర్థం. శాసన రూపశక్తిగా జగత్తులో ఉన్నటువంటి వాడు. ఆధార నిలయ చాలా గొప్ప విషయం. ఆధార నిలయ అంటే ఏవి మన ఆధారం అనుకుంటున్నామో దానికి నివాసముగా ఉన్నవాడు ఆయన ఇక్కడ. అంతే కదా. ఈ పుస్తకం పెట్టుకోవడానికి నాకు ఆధారం కావాలండి అన్నాం. వెంటనే బల్ల ఇచ్చారు. బల్ల మీద ఎంత కృతజ్ఞత. పుస్తకం పెట్టుకోవడానికి ఆధారం ఏంది, కానీ దానికి ఆధారం కింద ఉంది వెళ్ళలా. అలా ఆధారములన్నిటికీ ఆధారమైనటువంటి వాడు ఆధారనిలయ. యత్రాధిశూర బుధితో ఇత్యాది మంత్రముల యందు వేదం చెప్తూనే ఉంది. ఆధారములకు ఆధారమైన వాడు. అలాగే ఆధారనిలయ అనే మాటకి ఆధార చక్రమైన మూలాధారమునందు ఉన్నటువంటి వాడు అర్థం. అది ప్రధానం కదా కుండలినికి. తద్రూపంలో ఉన్నటువంటి వాడు కూడా భావించవచ్చు. ఆధారనిలయో ధాత. ధాతా శబ్దానికి ముదివేరుగా చెప్పుకున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ అధాత అని అర్థం చెప్పారు. అక్కడ ఆ శబ్దం ఉంది కనుక ఇక్కడ అధాత. ధాత అన్న ధరించువాడే అని అర్థం. ఈయన ఆధార నిలయుడు అయినప్పటికీ ఈయన్ని ఏ ఒక్కడు ధరించలేడు. అంటే తనను ధరించవాడు లేడు, తనను ధరించువాడు లేడు ఆయనకి. అంటే ఆయన ధరించేవాడు ఎవడు లేడు గనక అధాత. ఆధార నిలయో ధాత. ఆధారంలో ఉన్నాడు అంటే అక్కడ మాత్రమే ఉన్నాడా? ఆయన ఆధార చక్రం కూడా పట్టుకోగలదా? ఆయన్నేది పట్టుకోలేదు. ఇక్కడ అన్నిటికీ ఆధారానికి ఆధారమై ఉన్నాడు, కానీ ఆయన్ని పట్టుకోగలిగేది ఏదీ లేదు. తనను పట్టుకోగలిగేది లేనివాడు అధాత, అన్నీ పట్టుకున్నవాడు ధాత. కనుక రెండు సరిపోయింది ఇక్కడ. ఆధారనిలయో ధాత పుష్పహాస.